హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికాస్ వరల్డ్. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా గైస్? నేను లాస్ట్ మినీ బ్లాగ్లో చెప్పాను కదా గైస్, నేను వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేస్తున్నామని. ఇది వచ్చేసి ప్రిపరేషన్ చూద్దాం పదండి. ఫస్ట్ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేయించాలి, రోస్ట్ చేయాలి. జస్ట్ రోస్ట్ చేసేటప్పుడు అందులో ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ వాడకూడదు, ప్లెయిన్గా రోస్ట్ చేయాలి. అన్నీ ఒకేసారి చేయకూడదు గైస్, ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి చేస్తే జీడిపప్పు, బాదం పప్పు, అవిసె గింజలు ఇవన్నీ వాడతాం కదా గైస్. ఇప్పుడు అవిసె గింజలు ఏమో మాడిపోతాయి, జీడిపప్పు టేస్ట్ రావు గైస్. అందుకని అన్నీ ఒకేసారి చేయకుండా విడివిడిగా అవిసె గింజలు ఒకసారి, జీడిపప్పు ఒకసారి, బాదం పప్పు ఒకసారి వేసుకుని మిక్సీ మనకు కావాలంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. తర్వాత ఖర్జూరం దాంతోపాటు మనం చేసుకునే పౌడర్ వేసుకోవాలి. ఖర్జూరం ఒకటి వేసుకుంటే రాదు మనకి, మిక్సీ పడడానికి గట్టిగా అయిపోయింది. తర్వాత యాలక్కాయల పొడి వేసుకోవాలి గైస్. దాని తర్వాత లడ్డు చేసేసుకుంటే లడ్డూస్ రెడీ.